గొంగడి అంటారు. అంటే ఇప్పుడు ఈ జమానాలో మొత్తం భూంబట్ట అది ఇదనండి చంకితోని వర్క్ చేస్తున్నారు. కానీ ఇది పెళ్లి కూతురు బుర్కా అని అంటారు. అంటే పెళ్లి కూతురు తీసుకెళ్లేటప్పుడు ఇట్లా కంపేసి తీసుకెళ్తారు అన్నట్టు ఆదివాసులు అన్నప్పుడు. ఇప్పుడు దీన్ని ప్రజెంట్ జనరేషన్ లో చలి కాచుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఇది ఇసురు అవుతుంది సార్, అంటే బియ్యం కానీ వడ్లు. ఇది శివలింగం సార్, ఇది ప్లాస్టిక్. ఇది సరత అంటారు. దీన్ని మనము ఏం చేస్తామంటే విత్తనాలు నాటేటప్పుడు యూజ్ చేస్తాము. ఇది నాగమ, ఇది ఏంటి కేసులాపూర్ జాతరకి సంబంధించిన ముఖ్య ప్రతీక అన్నట్టు. సప్త సర్పాలు అన్నప్పుడు ఇది వాటర్ బాటిల్తో తయారు చేస్తాం సార్. దీనికి కలరింగ్ పెయింటింగ్ అది వేసేసి చేసాము. దీన్ని ఏమంటారు అంటే మంచ అంటారు సార్. మంచ అంటే చేన్లో పొలంలో పడుకోవడానికి చిన్నగా గుడిసె లాంటివి తయారు చేసుకుంటారు. ఇందులో ఉండి కాపు కాస్తారు అన్నట్టు పంటకి. ఇది టికా సార్, అంటే ఏంటి పనిముట్లు అన్నట్టు తవ్వడానికి. ఇది సీడింగ్ మిషన్స్ సార్. సీడింగ్ మిషన్స్ అంటే చేన్లలో యూజ్ చేస్తారు. ఇది టారెల్, అంటే కొర్రకి అంటే ఏంటి పెరుగుని చల్ల చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి సార్ దీన్ని తుతరి అంటారు. దీన్ని ఏమంటే కట్టెలు ఎడ్లని కాపలుగా, అంటే ఎడ్ల బండి నడిపేటప్పుడు దీంతో అంటే వెళ్ళడానికి కొంచెం మోటివేట్ ఇస్తారు. ఇంకా ఇది ఏంటి దీంతో మట్టి తీసిస్తారు దానికి టైర్కి దగ్గర. దీన్ని గోర్క అంటారు సార్. ఇది ఏంటంటే ఎట్లా పశువులని వన్యప్రాణులని వేటాడడానికి చూసి కొట్టేస్తే అది అక్కడ సార్. ఇది మోడల్ టైప్ కొమ్మరేము, ఇప్పుడు తుపాకీ లాంటిది. డబుల్ బ్యారెల్ గానే సరే. ఇదేంటి ఎడ్ల బండి సార్. ఇప్పుడు అంతరించిపోతున్నది. ఇప్పుడు అన్ని మంచి మంచి వెహికల్స్ వచ్చేస్తున్నాయి. చిన్నప్పుడు అమ్మ ఆడడానికి యూజ్ చేసేవాళ్ళు పిల్లలకి ఆడకరాని పిల్లలకి దీంతో ఆట వస్తువులాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాకర్లు వచ్చినాయి. ఇది అంతరించిపోయింది. గోడంగ్ అంటారు సార్. దీన్ని గోడంగ్ అంటారు. ఇది ఏంటంటే వర్షాకాలంలో ఇట్లాంటి కట్టెలు తయారు చేసేసి నడవడానికి దీనిపైన ఎక్కి నడుస్తారు అన్నట్టు. అంటే బురదలో ఇది డోల్ సార్, అంటే పెళ్ళిళ్ళు ఏదైనా మంచి శుభకార్యాలకి యూజ్ చేస్తారు అన్నట్టు, లేకపోతే దేవుళ్ళ దగ్గర. అదే మోడల్ ఇది డోల్కి సార్. ఇది తబలా, ఇంకా చాటి అంటారు సంగీత వాయిద్యాలు. ఇందులో ఒకటి వీణ సార్. మనం ఇది సరస్వతి దేవి చేతిలో చూడాలి. శంఖం సార్. ఇది డబుల్ శివుని చేతిలో. ఈ తంబురా మీరాబాయి చేతిలో. ఇది నాకు తెలుసు సార్, మన డప్పు సార్. ఇది గదా సార్, అంటే పాత జమానాలో రాజులు కానీ దేవతలు కానీ యూజ్ చేస్తారు. ఇది పాముల పెట్టే సార్, అంటే పాములు పట్టి ఇందులో ఉంచిస్తారు అన్నమాట. దీనికి పాములు పట్టడానికి వేరే దీన్ని యూజ్ చేస్తారు సార్. అంటారు, అంటే ఇది పట్టేసుకొని బాయి తీసి అది వచ్చేస్తే అందులో పట్టేస్తారు. ఇది మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తారు సార్. ఇవి కొన్ని మానక, సొరై, చిట్టె, అరసోలా ఇలా అంటారు. ఇవి గుమ్మెల, అంటే పెద్ద పెద్ద ఉంటుండే సార్. అంటే వెదురుతోని లేకపోతే కట్టెతోని లేకపోతే పప్పు అంటారు, చిన్న చిన్నవి ఉంటాయి. వాటితోని ఇట్లా బాక్సులు తయారు చేసేసి దానికి పెండ పూసేసి లేకపోతే మట్టి ఎర్ర మట్టితోని పెట్టేసి పేస్ట్ చేసేసి ఉంచేసుకోవాలి. అంటే ఇందులో వడ్లు కానీ బియ్యం కానీ మళ్ళీ ఏంటి జొన్నలు అవన్నీ స్టోర్ చేసేవాళ్ళు అన్నట్టు. ఇంతకుముందు బాక్సులు లేకుంటుండే. దానికి పైన పెట్టుకోవడానికి కవర్ చేయడానికి. ఇవి కొరడాలు సార్. కొరడాలు అంటే దీన్ని కొట్టడానికి, శిక్షలు విధించడానికి యూజ్ చేస్తారు అంటారు. అంటే ఇప్పుడు హంటర్స్ అంటారు. ఇది పాత జమానా ఆట సార్. దీన్ని గిల్లి డండ అంటారు. గిల్లి డండ ఇప్పుడు అంతే ఆల్రెడీ
క్రికెట్ అలాంటివి వచ్చేసి అన్ని ఫోన్లే ఇప్పుడు. ఇవన్నీ ఇప్పుడు పోయినాయి. ఇలా అనేసి ఎగురుకొట్టి ఆడేవాళ్ళు. ఓకే. ఇవి ఎడ్లకి అంటే పశువులకి గజ్జలు. ఆభరణాలు. ఓకే. ఇది కట్టారు అంటారు సార్. దీన్ని పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఎక్కువ కట్టిస్తారు. అంటే ఇది పెళ్లి టైంలో పట్టుకోవడానికి. అంటే ఇప్పుడు పెళ్లిలో యూజ్ చేస్తారు సార్. దీన్ని సరి అంటారు. సారీ సాకరి సారీ అంటే పశువులకి అంటే ఏంటి అలంకరణ కోసం యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు ఈ టైంలో దీన్ని పాపడ్ బిల్ల అంటారు. ఇది సన్నాయి సార్, పేపర్ అంటారు. ఓకే. ఏంటంటే అసలు మనం ఈ గంటలు మామూలుగా కట్ట పుల్లలు అనుకుంటాం, కానీ దీనికి మహా చరిత్ర ఉంది సార్. ఇవి లేకపోతే పెళ్లి టైంలో ఇవి ఖచ్చితంగా అవసరం ఆదివాసులకి. ఇందులో ఏముంటుందంటే ఇక్కడ ఉన్న కట్టులు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఒక్కొక్కటి ఉన్నది మహా చరిత్ర. ఇప్పుడు ఈ కట్టే ఇంతే కనిపిస్తున్నాయి, కానీ దీనికి ఇట్లా ఏవైతే ఉంటాయో ఇక్కడ కట్టులు 1, 2, 3, 4 ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 4 వాటిని 4 సగలు అంటారు. 4 సగలు. ఇక్కడ 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5. అయితే ఇవి 5 సగలు. 1, 2, 3, 4, 5, 6 6 సగలు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 7 సగలు. అయితే ఇందులో ఇవి అన్ని సగలు వాళ్ళు పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్తారు అన్నట్టు, అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి. అక్కడ ఏదైతే అమ్మాయి ఆమె వాళ్ళకి నచ్చిందో వాళ్ళ ఇంట్లో ఇంకొక కట్టె పెట్టేసి వస్తారు అన్నట్టు. అందరికి 4 సగలు ఉంటాయి. 4 సగలు 2 కట్టెలు ఉంటాయి. అవిటిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టేసి వస్తే ఆ అమ్మాయి వాళ్ళకి రిజర్వ్ అన్నట్టు, అంటే ఆమె చేసుకుంటానికి ఫిక్స్ అయినప్పుడు ఈ కట్టె అక్కడ ఉంచేసేస్తారు అన్నట్టు వీళ్ళ గుర్తుగా. ఇది అక్కడ పెట్టే మళ్ళీ రిటర్న్ లో ఆ అమ్మాయిని పెళ్ళైన తర్వాత అప్పగింతలప్పుడు ఎప్పుడైతే తీసుకొస్తామో ఈ కట్టె అప్పుడే తీసుకొస్తారు. అప్పటి వరకు వీళ్ళ ఇంటి అమానత్ అన్నట్టు అక్కడ ఉంచుతారు. ఇది గొడ్డలి. ఓకే. అది కట్టెలు కొట్టడానికి యూజ్ చేస్తాం. ఇది పరిచి లాంటిది, గొడ్డలి లాంటిది, కానీ దీన్ని గంట గొడ్డలి. ఇది చేపలు పట్టడానికి వలస. ఇది నాట్య రూపంలో, అంటే పాత జమానాల్లో రాజుల దగ్గర యూజ్ చేస్తుండే సార్. నాట్య కళాకారులు పువ్వులు పెట్టేస్తారు. ఈ ఎద్దులకి మాస్క్ లాగా ఏం తినకుండా అసలు ఇక్కడ నుంచే మాస్క్ అనేది చాలా. దీన్ని ముస్కి అంటారు సార్. ముస్కి అని ఇప్పుడు ఈ జనరేషన్ లో మాస్క్ అంటున్నారు. బుట్ల లెక్క, ఎడ్ల బుట్లు. ఇదైతే ఎడ్ల బుట్లు అంటారు.